పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20:15. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు అయిన యేసు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు మరియాను. ఏమంటున్నాడంటే, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెదుకుచున్నావు? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన బిడ్డలమైన మనము మన జీవితంలో ఎన్నో పరిస్థితుల గుండా మనం నడుస్తున్నాం. మరి మన జీవితంలో కారణం లేని కన్నీరు మనం కార్చకూడదు. కారణం లేని ఏడుపులు మనకు ఉండకూడదు. నువ్వు దుఃఖపడుతున్నావు అంటే దానికి ఒక కారణం అనేది ఉండాలి. అది నీ జీవితానికి మేలుకరమైనదిగా ఉండాలి. అది నిన్ను ఆశీర్వదించే విధంగా మారాలి. అనేక మంది ఈ దినమున దేని గురించి ఏడవాలా లేదా దేని గురించి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలా అనే జ్ఞానం లేని వాళ్ళై కారణం లేని వాటి కొరకు అయితే ఏడుస్తున్నారు, కానీ ఏడవలసిన వాటి కొరకు వాళ్ళు ఏడవడం. దేని కొరకు దేవుని సన్నిధికి రావాలో లేదా దేవుని సన్నిధికి వచ్చి ఏమి అడగాలో ఎరగని వారిగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ మరియా యొక్క ఏడుపుకు ఒక కారణం ఉంది. అందుకే ఆమె కార్చిన కన్నీరుకు జవాబు ఆమె పొందుకోగలిగింది. హల్లెలూయా. మరి నీవు అనుదినం దేని కొరకు ఏడుస్తున్నావు? ఏది నువ్వు ఆశించి పొందుకోలేకపోతున్నావు? యేసయ్య ఈరోజు నిన్ను నన్ను చూసి అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి వెతుకుతున్నావు? దేని కొరకు నీ కన్నీరు? దేని నిమిత్తము, ఏ పరిస్థితి నిన్ను ప్రభు యొద్దకు నడిపిస్తుంది? లేదా దేని నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావో అది నిన్ను ప్రభు యొద్దకు నడిపించగలుగుతుందా? ప్రభువుకి దూరంగా తీసుకెళ్తుందా? మన ఏడుపు మనలను ప్రభు యొద్దకు నడిపించగలిగినప్పుడు అది నిశ్చయముగా మనకే కాదు, మన కుటుంబం అంతటికి ఆశీర్వాదకరం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన యొక్క ఏడుపు లోకానుసారంగా లోక విషయం కొరకే మనం ఆలోచిస్తూ దుఃఖపడుతూ వాటి విషయంలోనే మనం శ్రద్ధ ఉంచినట్లయితే మన యొక్క కన్నీటికి జవాబు మనం పొందుకోలేము. మన యొక్క ప్రార్థనలు మరి దేవునికి మహిమకరంగా ఉండవు. మరి దేవుని బిడ్డలైన మనము దేవుని వాక్యం చెప్పినట్టు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనము ఏం వెతకాలంటే ఆయన అంటున్నాడు, నువ్వు యేసులో తిరిగి జన్మించి ఉన్నట్లయితే నీవు పైనున్న వాటిని, అంటే ఆత్మ సంబంధమైన వాటి గురించి ఎక్కువ నీవు దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. మనము ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఆసక్తి పరులుగా ఉంటామో వాటి నిమిత్తం, అనగా మనము మన పరిశుద్ధ జీవితం గురించినటువంటి ఆశ, నేను ఇంకా పరిశుద్ధంగా ఉంటున్నానా,
దేవుని బిడ్డగా నేను ఏమాత్రం నా జీవితాన్ని మార్చుకున్నాను, ఎంతవరకు నేను ప్రభువుకి మహిమకరంగా నా క్రియలు ఉన్నాయి, నేను చేసే ప్రతి పనిలో ప్రభువుకి ప్రీతికరంగా నేను జీవిస్తున్నానా. హల్లెలూయా. ఇట్లా పైనున్న వాటి మీదనే మన దృష్టి ఎప్పుడైతే మనం ఉంచుతామో, ప్రభువుని కలుసుకోవాలనేటువంటి ఆశ తపన కలిగి ప్రభువుని మనం వెతుకుతామో, ప్రభువుని మనం కలుసుకోగలము. ప్రభువు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి ప్రతిరోజు ఒక కొత్త సమస్య గురించి ఏడుస్తుంటాం. ఆ సమస్యలు తీరక ఇంకా అనారోగ్యం పాలవుతుంటాం. ఆ సమస్యలు తీరే మార్గాలు వెతకం. నీ ప్రతి సమస్యకు జవాబు దేవుని సన్నిధిలో ఉంది. నీవు ఆయన యొద్దకు వచ్చి ఏడవగలిగితే, ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెట్టగలిగితే నువ్వు బదులు పొందుకుంటావు. నువ్వు ఏమి తిందువో, ఏమి తాగుదువో, ఏమి ధరించుకుందామో అనేటువంటి మరి మన భూ సంబంధమైన వాటి గురించే మనం ఆలోచిస్తూ, మనం ఎప్పుడైతే దాని గురించే చింతిస్తూ ఉంటామో, ఆ చింత మనం నీ యేసు యొద్దకు నడిపించలేదు. నీకు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనేది దేవునికి చాలా బాగా తెలుసు అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు అన్నీ ఇచ్చే దేవుడు, అన్ని అనుగ్రహించే దేవుని యొక్క 33వ వచనం చెప్పినట్లు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట మనం వెతికే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే మనము మందిరానికి పోవడము, ఆయన రాజ్యాన్ని వెతకడం. అది కాదు. మనము దేవుని రాజ్య నివాసులమని గ్రహించి దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని క్రమపరుచుకోవడమే దేవుని రాజ్యాన్ని వెతకడం. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక మరి 14వ అధ్యాయము 17వ వాక్యంలో, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే ఏంటి? దేవుని రాజ్యము ఎంతసేపటి భూ సంబంధమైన విషయాల కొరకే ఆలోచించడం దేవుని రాజ్యం కాదు. దేవుని బిడ్డలు భూ సంబంధమైన వాటి గురించే ఆలోచించరు. మనకు భూమిలో నివసించేటప్పుడు, ఈ భూమి మీద జీవించినంత కాలం మనకి ఏది అవసరమో అది అనుగ్రహించే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే దేవుని బిడ్డల యొక్క ముఖ్యమైన పని, బాధ్యత. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, భోజనము పానము కాదు దేవుని రాజ్యం అంటే, కానీ నీతి అనగా నీతి కలిగి నేను ఎలా జీవిస్తున్నాను, సమాధానంతో నేను జీవిస్తున్నానా, అందరితో నేను సమాధానం కలిగి ఉంటున్నానా, ప్రతి విషయంలో నేను సమాధానం కలిగి ఉంటున్నానా, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనగా ఆత్మానుసారంగా జీవిస్తూ శరీర క్రియలను నేను లయపరుస్తున్నానా అంటూ మనం ప్రతి నిత్యము దేవుని రాజ్య నివాసులుగా పరీక్షించుకుంటూనే ఉండాలి. నేను దేవుని రాజ్య నివాసిలాగా ప్రవర్తిస్తున్నానా, లేక భూ సంబంధమైన వాటి గురించే ఏడుస్తూ ఉన్నానా, వాటి గురించే నేను దిగులు పడుతూ ఉన్నానా, వాటి గురించినటువంటి తలంపులే నా హృదయాన్ని నింపి ఈ ఆలోచనలు ప్రభువు యొద్దకు నడిపించలేని పరిస్థితుల్లో నేను జీవిస్తున్నానా అని మనము పరీక్షించుకోవాలి. మరి సంఖ్యాకాండంలో ఇశ్రాయేలుని దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నప్పుడు అక్కడ కొంతమంది తయారయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఖ్యాకాండం 11వ అధ్యాయంలోకి మనం వెళ్తే
11వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు అని ఏడుస్తున్నారు. ఇక్కడ మిశ్రిత జనం అంటే ఇశ్రాయేలుతో పాటి మరి అన్యజనులు నీ వివాహం చేసుకున్న ద్వారా పుట్టిన బిడ్డలు, వాళ్ళకి ఏం ఆలోచనలు వస్తున్నాయంటే భూ సంబంధమైనటువంటి మాంసం కొరకు వాళ్ళు తప్పిస్తారు. మాంసాపేక్ష, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపేక్ష ఉంటుంది. మనకు భూ సంబంధమైనటువంటి ఆపేక్షలు మనల్ని ఆత్మీయంగా ఎదగనియలేవు. భూ సంబంధమైన ఆశలు మనల్ని ప్రభు యొద్దకు నడిపించలేవు. దేవుడు ఇక్కడ వారికి అద్భుతమైనటువంటి దేవదూతల భోజనమైన మన్నాను వారికి పెడుతున్నాడట. మరి అంత శ్రేష్టమైనటువంటి ఆహారము వారు తీసుకుంటూ మరి వారు దేని కొరకు ఏరుస్తున్నారు? భూ సంబంధమైనటువంటి మరి మాంసాపేక్ష కలిగి, మాకు మాంసం ఎవరు పెడతారు, మేము ఎప్పుడు ఈ మన్నానే తింటుండాలా, మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చేటవారు అంటూ వారు కన్నీరు గారుస్తున్నారు. మాకు ఈ యొక్క ఎడారిలో, ఈ అరణ్యంలో మాంసం పెట్టడానికి మాకు ఎవరు తోడై ఉన్నారు, మాకెవరు సహాయం చేస్తారు? ఎస్, మన జీవితంలో కూడా మంచి ఆత్మీయతలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా, మనము ప్రభువులో ఎదుగుతూ ఉండగా సాతానుడు ఏం చేస్తాడంటే భూ సంబంధమైన వాటి గురించినటువంటి ఆశలు, ఆపేక్షలు మనలో పుట్టించి మరి పనికిరాని వ్యర్థమైన వాటి గురించినటువంటి ఆశ వల్ల మనం ఆత్మీయతను కోల్పోయే విధంగా మారుస్తాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనము కోల్పోయే విధంగా మారుస్తాడు. నీ జీవితానికి నిజంగా ఏది అవసరమో దాని నిమిత్తం మనం ప్రభువుని అడుగుదాం ఖచ్చితంగా. ఎందుకంటే మరి పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా అనేటువంటి స్త్రీ ప్రార్థన చేస్తుంది. మరి ఏడుస్తూ ప్రార్థిస్తుంది. ఎందుకని? నాయనా, నాకు ఒక బిడ్డను మీరు ఇచ్చినట్లయితే మరి ఆయనను ఒక ప్రవక్తలాగా, దేవుని యొక్క సేవకునిగా ఆ బిడ్డను నేను సిద్ధపరుస్తానయ్యా, నాకు ఒక బిడ్డనివ్వు అని ఆమె కన్నీటితో ఏడ్చినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు బిడ్డను దయచేశాడు. కాబట్టి నిజమైన కారణంతో కలిగినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. కానీ మాంసాపేక్షతో, శరీరాపేక్షతో, లోక సంబంధమైన విషయాల కొరకే మనం ఆలోచిస్తూ దాని గురించి వేదన, దాని గురించి ఆలోచనే మనల్ని కంట్రోల్ చేస్తూ వెళ్తుందంటే మనము నెమ్మదిగా ప్రభువుతో ఉండే సహవాసం నుంచి మనం దూరం అయిపోతాం. అవి మనల్ని ప్రభువుకి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. అందుకనే వీళ్ళు ఈ మాంసాపేక్షతో కలిగి మరి దుఃఖపడినందువల్ల దేవుడు ఏం చేసినాడు? వారు మరి 33వ వచనంలో మనం చదివితే, సంఖ్యాకాండం 12:33లో, ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం బదులు దేవుని యొక్క ఉగ్రత మనము సరైన విషయముల కొరకు దుఃఖపడకపోతే పొందుకుంటాము. దేవుని యొక్క ఆశీర్వాదం రావాల్సింది, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చిందంట. మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం వెళ్తే, కొలసి 3:5-6 వచనాలు మనం చెప్తుంది ఇక్కడ. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూసారా, మనం ఎప్పుడైతే అనవసరమైన వాటి కొరకు ఏడుస్తూ ఉంటామో, కారణం లేనటువంటి, అది దేవుని చిత్తములో లేనటువంటి దాని నిమిత్తము నువ్వు జీవిత కాలమంతా ఆలోచించి దాని గురించే కన్నీరు గారుస్తూ ఉంటే, నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్నటువంటి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశీర్వాదాలు మనకు దూరం అయిపోతాయి.
అందుకే మనము అనుదినం ఏం చేయాలి? దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకోవాలి. ప్రభువా, నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నా కుటుంబాన్ని అప్పగిస్తున్నానయ్యా. నీ చిత్తంలో నడవడం మాకు నేర్పించయ్యా అంటూ మనము అనుదినము నేను ప్రభు చిత్తానుసారంగా నడవాలని కన్నీరు గార్చాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. దాన్ని మనం వెతకాలి. హల్లెలూయా. అట కాకుండా భూ సంబంధమైన వాటి విషయంలో మన ఒక ఆలోచనలు ఉన్నట్లయితే అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందంట. మనం దేవునికి లోబడినప్పుడు మనం పొందుకునేది ఉగ్రత మాత్రమే కానీ ఆశీర్వాదం కాదు. ఈ యొక్క మరియా మరి ఎవరు వెలుగుతూ ఉన్నింది? యోహాను సువార్త 20వ అధ్యాయంలో 15వ వచనంలోకి మనం వెళ్తే అక్కడ యేసు ప్రభు నిలబడి ఆమెను అడుగుతున్నాడు. 15వ వచనంలో, యేసు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆయన అడగగా ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయినడల్లా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకుని పోదునని చెప్పాను. ఆమె చూడండి, ఆమె ఆశ ఎంతగా ఉంది అంటే ఆ యేసయ్యను నువ్వు ఎక్కడ పెట్టావో చెప్తే నేను బలహీనరాలనే కావచ్చు, ఆడదాన్నే కావచ్చు, నేను ఆయన ఎత్తుకొని పోతాను. యేసయ్యను నేను ఎత్తుకొని పోతాను. ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. ఆయన నేను వెతుకుతూ ఉన్నానయ్యా. నాకు కావాల్సింది యేసయ్యయ్యా. నాకు యేసయ్య కనపడాలయ్యా. నేను ఆయన చూడలేకపోయేసరికి నాకు ఎంతో వేదన, ఎంతో దిగులు. నాకు యేసు కనపడాలి, ఆయన ఎక్కడున్నాడు అంటూ ఆమె ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అట్ట యేసయ్యను కలవాలనే ఆశ నీలో ఎప్పుడైనా వచ్చిందా? యేసయ్యను కలిసేందుకు నువ్వు ఎప్పుడైనా కన్నీరు గార్చావా? యేసయ్యను కలుసుకోవాలని, యేసయ్యలాగా నేను మారాలని, నేను నా కుటుంబము యేసయ్య చిత్తానుసారంగా యేసయ్యకి ఇష్టమైన పనులు మేము చేయాలని ఎప్పుడైనా మనం కన్నీరు గార్చి ఉంటామా? మరియా కార్చిన కన్నీరు చనిపోయి తిరిగి లేచిన యేసయ్య నేరుగా ఆమె దగ్గరకు వచ్చేసాడు. నేరుగా ఆమె దగ్గరికి, ఆమె అంత దిగులుతో ఉంది కాబట్టి యేసయ్య ముందు ప్రత్యక్షమయ్యాడంట. శిష్యుల కంటే ముందు, ఆయన ఎంతో ప్రేమించిన శిష్యుల కంటే మరియా యొక్క కన్నీరు ఎంతో విలువైనదిగా కనపడింది. అందుకనే యేసయ్య మరియాను దర్శిస్తున్నాడు. అక్కడ యేసయ్య మరియాను అడుగుతూ ఉన్నాడు, అమ్మా దేనికోసం ఏడుస్తున్నావు అమ్మా, నీకేం కావాలి, ఏం కావాలి నీకు? చూడండి, మనము ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంటాం. ప్రతి చిన్న సమస్యను మనము భూతద్దంలో చూసి ప్రార్థన చేసుకుంటుంటాం. అనవసరమైన విషయాల కొరకు కుటుంబాల్లో తగాదాలు, గొడవలు, ఆస్తుల తగాదాలు, మరి ఒకరినొకరు మరి ఇష్ట ప్రకారంగా అరుచుకుంటూ, తిట్టుకుంటూ, ఒకరికి విరోధంగా కుళ్ళుకుంటూ తగులేసుకుంటుంటారు. కారణం లేని సమస్యలు బట్టి మరి అసమాధానంతో జీవిస్తూ ఉంటారు, నెమ్మది లేకుండా. నువ్వు వెతకాల్సింది, నువ్వు చేరుకోవాల్సింది యేసయ్యను మాత్రమే. నువ్వు ఆయన్ని కోరుకున్నట్లయితే, ఆయన్ని వెతికినట్లయితే ఆయన నీకు అన్నీ ఇవ్వగలడు. సమస్తాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికే వారికి, యేసయ్యను కలుసుకోవాలనే ఆశతో నువ్వు వెతికినట్లయితే యేసు నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈమె యేసయ్య ఎక్కడున్నాడో చూపిస్తే ఆయన ఎత్తుకొని పోతానయ్యా నేను అని చెప్పి అడిగినందువల్ల యేసయ్య ఏమంటున్నాడు? 16వ వచనం చెప్తుంది, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడంట. హల్లెలూయా. వెంటనే ఆమె ఆయన వైపు తిరిగి మరి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిన ఆ మాటకు బోధకుడు అర్థం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ప్రేమతో ఆమెను పిలుస్తున్నాడు. ఇదిగో మరియా, నీ కన్నీరు నన్ను నీ యొద్దకు నడిపించింది. నీ కన్నీరు నేను నిన్ను కలుసుకునేందుకు మరణాన్ని జయించి లేచి నేను నీ యొద్దకు వచ్చి నిలబడ్డాను. ఈ భూమి మీద మరణాన్ని జయించి లేచిన తర్వాత యేసయ్య ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే మరియాకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మరి అంత గొప్ప ధన్యత నా పొందుకోవడానికి కారణము ఆమె భూ సంబంధమైన వాటి కొరకు కన్నీరు గార్చడం లేదు. నేను నా యేసయ్యను కలుసుకోవాలని కన్నీరు గారుస్తుంది. హల్లెలూయా.
ఇంతకాలం ఎన్నో విషయాల కోసం నువ్వు ఏడ్చుంటావు. ఎన్నో విషయాలు ఆలోచిస్తూనే జీవితం అంతా గడిచిపోయి ఉంటుంది. ఎప్పుడైనా యేసయ్యని కలుసుకొని ఏడ్చాం మనము? మనకు అన్ని సమకూరుస్తున్న ఆ యేసయ్యను కలుసుకోవడానికి మనలో ఎప్పుడు ఆసక్తి ఉండదు. ఆయన యుద్ధకే మనం ఈ భూమిలో మనం జీవించినంత కాలం జీవించి విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి పోబోతున్నాం? ఎక్కడికి వెళ్తాం మనము? మన ఇంట్లోనే మనం ఉండిపోతామా? ఖచ్చితంగా మనం పోవాల్సిన స్థలము ఒకటి. ఆయన కొరకు మనం వెతికినట్లయితే యేసయ్య యొద్దకు వెళ్తాము. ఆయనను వెతికే వారిగా మనం ఈ లోకంలో జీవించకపోతే మరి నరక పాత్రులు అవుతాం. మనము సమయం ఉండగానే అనుదినము యేసయ్యను వెతకాలి. అనుదినము యేసయ్యను కలుసుకోవాలా. వాక్యానుసారంగా జీవించాలా. ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలా. హల్లెలూయా. అప్పుడే యేసు నిన్ను కలుస్తాడు, నీ కుటుంబాన్ని కలుస్తాడు, నీ జీవితంలో చేయాల్సిన కార్యాలు ఆయన నెరవేరుస్తాడు. యేసుని కలిసేంత వరకు నీ కన్నీరు కార్చడం ఆపకూడదు, వెతుకుతూనే ఉండాలి. హల్లెలూయా. యేసయ్యను కలుసుకోవాలి అనేటువంటి తపన నీలో నిన్ను మండించాలి. హల్లెలూయా. అట్టి ఆశ తపన నీలో ఉన్నప్పుడు యేసు నీ కుటుంబాన్ని దర్శిస్తే నీ జీవితంలో సమస్యలన్నీ తీరిపోతాయి, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. యేసయ్య ఏ ఇంటిలోనికి ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ప్రవేశించాడో ప్రతి ఇంటి యొక్క సమస్యను తీర్చాడు. నీ సమస్యలు తీరకపోవడానికి కారణం ఏంటంటే మనం యేసయ్య కొరకు ఏడం, యేసయ్యను కలవం. భూ సంబంధమైన విషయాల కొరకే ఆలోచిస్తూ భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటి కొరకే మనం బ్రతుకుతాం. మరియాను జ్ఞాపకం చేసుకోండి. మరియా కన్నీరు మరణం నుంచి యేసయ్యను లేపి మరియాను కలుసుకునే విధంగా యేసయ్యను తన యొద్దకు నడిపించింది. హల్లెలూయా. మరి నిన్ను యేసయ్య ఎందుకు దర్శించడం లేదు? నీ కుటుంబంలో ఎందుకు దేవుడు కార్యాలు చేయడం లేదు? నీ ఏడుపు ఎందుకు ఆగడం లేదు? నీ ఏడుపు జవాబు ఎందుకు రావడం లేదు? సరైన కారణం కొరకు నువ్వు ఏడవడం లేదు. అవసరమైన వాటి కొరకు మనము ఏడవడం లేదు. విస్తారమైన పనులు పెట్టుకొని, విస్తారమైన సమస్యలు పెట్టుకొని వాటి కొరకే ఏడ్చి ఆ సమస్యలు తీర్చే యేసయ్యను కలుసుకోలేకపోతున్నాం. సాతానుడు నీ సమస్యలు చూపించి యేసయ్యకి నిన్ను దూరం చేసేస్తాడు. యేసయ్యను కలుసుకోలేదు. ఎందుకంటే ఆ సమస్యలు ఎప్పటికీ తీరవు. యేసయ్యను కలవకపోతే నీ జీవితంలో మేలు కలగదు. మీ కుటుంబ సభ్యులు రక్షణలోకి రాలేరు, నువ్వు రక్షణ కోల్పోతావు. ఎప్పుడు మనం మారుతాం? మరియా యేసయ్యను కలవాలని సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చి ఆ సమాలు తోటలో ఏడుస్తుందంట కూర్చొని. హల్లెలూయా. యేసయ్యను నేను కలవాలి. అందుకే యేసు ఆమెను దర్శించాడు. ఈరోజు యేసు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించాలని ఆశించు. నా కుటుంబం అంతా యేసయ్యను దర్శించాలయ్యా, నా కుటుంబం అంతా యేసయ్యకు నడిపించబడాలయ్యా. అయ్యా తండ్రి, ఏదో పనికి మాలిన వాటి కొరకు నేను ఏడ్చి నా జీవిత కాలం అంతా వృధా అయిపోయింది. నేను నా కుటుంబం యేసయ్యను కలవాలి. ఆయన నా జీవితంలోకి ప్రవేశిస్తే, నా కుటుంబంలోనికి ప్రవేశిస్తే అన్ని చక్కబడతాయి. హల్లెలూయా. యేసు ఉన్న ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లు. యేసు లేని ఇల్లు సమస్యల వలయమైనటువంటి ఇల్లు. ప్రార్థన చేద్దాం, యేసయ్యను కోరుకుందాం. ప్రేమగల మా తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మొదటగా నీ రాజ్యాన్ని, నీతిని వెతకండి అని మీరు చెప్పారయ్యా. యేసయ్యా నిన్ను వెతకాలైనా నిన్ను మేము కోరుకోవాలయ్యా. కానీ తండ్రి, సాతానుడు భూ సంబంధమైన వాటితో, భూ సంబంధమైన సమస్యలు, భూ సంబంధమైన పరిస్థితులు మా మనసుల్లో పెట్టినైనా వాటి కొరకే ఏడ్చి మా కన్నీళ్లు ఎండిపోయినాయి. ఆ సమస్యల నుంచి విడుదల పొందుకోక మేము రక్షణ కోల్పోయి నైనా నీకు దూరం అయిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మాకు కావాల్సింది ఎవరు అనేది నైనా మరియాను చూసి మేము తెలుసుకుంటున్నామయ్యా.
మా కనువిప్పు కలిగజేయండి. మరియా యేసుని కలవాలని కన్నీరు కార్చినందువల్ల యేసయ్య మీరే ఆమెను దర్శించి ఆమె జీవితంలో గొప్ప మేలు చేశారు. ఈరోజు మా జీవితంలో సమస్యలు తీరడానికి అయినా మేము మిమ్మల్ని కలుసుకోవాలయ్యా. నిజముగా మిమ్మల్ని వెతకాలి. నిన్ను కలవాలనే కన్నీరు, మీరు మా జీవిత పరిస్థితులు మార్చాలనే కన్నీరు అయినా మాలోంచి నిజంగా రానియండి. అట్టి నిజమైన కన్నీరు మట్టుకే మా జీవితాలను మార్చగలదు, మా కుటుంబ పరిస్థితులు మార్చగలదు. అట్టి అయినా నిజమైన కన్నీరు అయినా ప్రభు యొద్దకు నడిపించగలదు. అట్టి నడిపింపులో మేము మా కుటుంబాలు నడిచేందుకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.